హలో ఫ్రెండ్స్, ఇవాళ హోమ్ మేడ్ పిజ్జా చూద్దాం. ఫస్ట్ ప్యాన్ బాగా హీట్ చేసి ఆయిల్ వేసేసి కొంచెం దానిపైన సన్నగా తరిగిన క్యారెట్, టమాటో, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కావాలంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిపైన ఇట్లా దోశ బ్యాటర్ వేసుకోవాలి మంచిగా పొంగిందాన్ని. నేను మల్టీగ్రెయిన్ చాలా మల్టిపుల్ గ్రెయిన్స్ వేస్తాను కాబట్టి టెక్స్చర్ అట్లా ఉంది. సో మీరు కూడా కావాలంటే అలా ట్రై చేయొచ్చు, మోర్ హెల్దీ. సో దానిపైన మూత పెట్టాలి, కొంచెం మంచిగా కుక్ అయినట్టు అవుతాయి. వెజిటేబుల్స్ కూడా చూడండి బ్రౌనిష్ కలర్లో అయినాయి. దానిపైన చీజ్ వేసేసుకొని మూత పెట్టి తీసి మళ్ళీ దానిపైన ఇదిగోండి ఇలా గార్నిష్ చేసుకోవడమే, చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ వేసుకొని. తినేటప్పుడు కావాలంటే కొంచెం సాస్ వేసుకోవచ్చు. ఇది ఒక మోడల్. ఇది ఇంకోటి వచ్చేసి డైరెక్ట్ పిజ్జా ఎలా చేస్తారు బయట అలా అనమాట. ఫస్ట్ బ్యాటర్ వేసి దానిపైన వెజిటేబుల్స్ వేసుకొని, బ్యాటర్ ఏంటంటే కొంచెం థిక్గా వేసుకోవాలి. వెజిటేబుల్స్ వేసుకొని దానిపైన చీజ్ కూడా వేసేసి డైరెక్ట్గా మూత పెట్టేయాలన్నమాట. అప్పుడు మంచిగా కుక్ అయినట్టు అవుతాయి. ఈ వెజిటేబుల్స్ ఇది స్టీమ్ కుక్ లాగా, ఇందాకటిదేమో ఫ్రైడ్ వెజిటేబుల్స్ లాగా అనమాట, ఇదేమో స్టీమ్డ్ వెజిటేబుల్స్. సో దీనిపైన ఇదంతా వేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా చీజ్ కరుగుతుంది. ఒక 5 minutes, అంతకన్నా ఎక్కువ టైం అయితే పట్టదు. సేమ్ మనం బయట తెచ్చుకున్న పిజ్జా కన్నా ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది. అంటే ఈ జలపినోస్ ఇవన్నీ దొరికితే ఇవి యాడ్ చేసుకుంటే ఇంకా బయట అసలు తెచ్చుకోవాల్సిన అవసరమే ఉండదన్నమాట. సో ఇది గార్నిషింగ్. సో ఇలా గార్నిష్ చేసుకొని వేడిగా తింటే అసలు సూపర్ ఉంటుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.